ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 54:4 దేవుడే మనకు సహాయకుడు, మన ప్రాణమును ఆదరించువాడు. ఆమేన్. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వైద్యులను ఆశ్రయించింది, కానీ తనకున్న రోగం ఎక్కడ నయం కానప్పుడు ప్రభు చెంతకొచ్చినప్పుడు ఆయన నాకు సహాయకుడు, నా ప్రాణమును కాపాడేవాడని నమ్మింది. హల్లెలూయా. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు యేసయ్య నాకు సహాయకుడని నమ్మింది. ఆయన నా ప్రాణాన్ని కాపాడుతాడని నమ్మింది కదా. పౌలు చెరసాలలో బంధించబడినప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య పౌలు యొక్క సంఖ్యలు విడిపించాడు, పౌలు యొక్క బంధకాలు విడిపించాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ సంఖ్యలతో, ఏ బంధకాలతో నీవు ఉన్నావో ప్రభు నీకు సహాయకుడుగా, నీ ప్రాణాన్ని కాపాడే దేవుడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాంటి శరీర ఆశల చేత, నేత్రాశల చేత ఏడవబడుతున్న ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు, నీకు సహాయకుడుగా ఉండబోతున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఇదిగో తల్లిదండ్రులు విడిచిపెట్టారని బాధపడుతున్నావా? ఇదిగో యేసయ్య నీకు ఒక తండ్రిగా, తల్లిగా ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు, నీకు సహాయాన్ని అందించబోతున్నాడు. ఆమేన్. ఏ మార్గమును ఎంచుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ స్థిరపడాలని ఆలోచన కలిగి ఉన్నావా? ప్రియ సహోదరుడా, నీకు సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సరైన మార్గంలో నడిపించడానికి, సరైన స్థలంలో స్థిరపరచడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి ప్రభు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఏ కష్టంలో, ఏ ఆపదలో, ఏ ఉపద్రవంలో ఉన్నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీ ప్రాణమును ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మనం ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచినప్పుడు మన జీవితాలు, మనం అద్భుతాలు చూస్తాం. ప్రభు మనకు సహాయకుడు, ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆమేన్. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.